వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో మనం ఈరోజు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద శనేశ్వరుడి విగ్రహం ఉంది. నేను కొద్ది రోజుల నుంచి వెళ్తున్నా. ఐ ఫీల్ సమ్ బెటర్ నా. సో అందుకని ఈరోజు మీకు చూపిద్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకి లింగంపల్లి నుంచి ఎగ్జాక్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ వస్తుంది. నేను నావిగేషన్ అంతా పెడతాను, అంటే ఆ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. ఏమో మా వెంకీ మావ ఇక్కడ పోతున్నాడు. వనకం, ఏడికోతున్నా పొద్దునే కానా? కానా హెల్మెట్? కానా హెల్మెట్ కవర్ మామా ఇది. ఏడికోతున్నావు? ఏడికి? ఆహా సరే కానీ గణేష్ గడ్డకు పోసి వస్తా. బాయ్. సో రైట్ అప్డేట్ వచ్చేసి ఇప్పటివరకు 8 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యాను. సో నేను లాస్ట్ 10 yearsగా ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాను. బికాజ్ నా ప్రీవియస్ కంపెనీ ఇక్కడే అనమాట, అరబిందో ఫార్మా లిమిటెడ్. అదే ఫస్ట్ పిట్ స్టాప్ అక్కడ కనపడుతుంది కదా, హెచ్పి పెట్రోల్ బంక్ అక్కడ. సో ఇది ఇంకా ఓపెన్ కాలేదు అనుకుంటా. ఇక్కడ స్పైసీ రెస్టారెంట్ ఉండే, ఇదిగోండి. చిల్ల అనమాట. ఓనర్ కూడా మనకు తెలిసినాడు. ఇంతకుముందు సూపర్ ఉండేది అసలు, ఒక విలేజ్ అథెంటిక్ స్టైల్లో. పెట్రోల్ బంక్లో వచ్చాం. ఒకటే అనుకుంటున్నా.
ఓకే బాయ్. కంపెనీ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత గణేష్ గడ్డ టెంపుల్ ఆన్ ద రైట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇది గణేష్ గడ్డ టెంపుల్ అనమాట. సో గణేష్ గడ్డ టెంపుల్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టేక్ యూటర్న్ దగ్గర నుంచి రైట్ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో కొంచెం ఇది హార్డ్ టర్నింగ్. సో ఇక్కడ చూడొచ్చు ప్రపంచంలోని అతిపెద్ద 20 అడుగుల ఏకశిలా శ్రీ శనేశ్వరుడి విగ్రహం. సో ఇక్కడ నుంచి సో ఇక్కడ మీరు వస్తుంటే చూడొచ్చు, అక్కడ శనేశ్వరుడి టెంపుల్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది కదా, ఆ చెట్లున్నా కూడా ఆ పోయే దానికి అక్కడ విగ్రహం అయితే కనిపిస్తుంది.